2026 ఐపీఎల్ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజర్స్ మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన హై స్కోరింగ్ గేమ్ వన్ సైడెడ్గా జరిగింది. సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ భారీ సెంచరీతో ఆరెంజ్ ఆర్మీ ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 242 పరుగుల భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ 135 రన్స్తో ఢిల్లీ బౌలర్స్ను ఉతికారేశాడు. అభిషేక్తో పాటు ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసన్ కూడా ఢిల్లీ బౌలర్స్ను చితక్కొట్టేయడంతో సన్ రైజర్స్ భారీ స్కోర్ చేసింది. ఇక ఆ తర్వాత చేజింగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ చెతికిలపడింది. 195 రన్స్ మాత్రమే చేసి 47 రన్స్ తేడాతో ఓడిపోయింది. నితీష్ రాణా హాఫ్ సెంచరీతో రాణించగా కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ పర్వాలేదనిపించారు. ఇక సన్ రైజర్స్ బౌలర్స్లో ఇషాన్ మలింగ 4 వికెట్లు తీయగా హర్ష్ దుబే 3 వికెట్లు పడగొట్టాడు. దిల్షాన్, మధుశంక, సకీబ్ హుస్సేన్లకు తలో వికెట్ దక్కింది. ఈ క్రమంలో సన్ రైజర్స్ విజయంపై కెప్టెన్ ఇషాన్ కిషన్ స్పందించాడు. అతనేం చెప్పాడంటే, ఈ రోజు మ్యాచ్ గురించి నేనేం చెప్పలేను, ఎందుకంటే అభిషేక్ విధ్వంసం క్లాసన్ ఫినిష్ చేసిన విధానం చూస్తుంటే నాకస్సలు మాటలే రావటం లేదు. ముఖ్యంగా బాల్ పాతపడే కొద్దీ షాట్లు ఆడడం కష్టమైంది. ఇలాంటి వికెట్పై 230+ రన్స్ చేశామంటే అది కేవలం అభిషేక్ శర్మ సెన్సేషనల్ బ్యాటింగ్ కారణం కానీ, కాబట్టి ఈ రోజు గెలుపుకి ఫుల్ క్రెడిట్ అతనికే దక్కుతుంది. ఇక మా ప్లానింగ్ విషయానికి వస్తే మేము ఒక్కో మ్యాచ్ పైనే ఫోకస్ పెడుతున్నాం. మొదట ఒక 2-3 బాల్స్ ఫేస్ చేసిన తర్వాత పిచ్ ఎలా ఉందనే విషయాన్ని అర్థం చేసుకుని ఆ తర్వాత బాల్ను బలంగా బాదడమే మా ప్లాన్. అంతే తప్ప మా బ్యాటింగ్ వెనుక పెద్ద ప్లాన్ ఏమీ ఉండదు. దొరికిన బాల్ను దొరికినట్టు బాదేయడమే మా సక్సెస్కు కారణం. ఇక హర్ష్ దుబేకు చివర్లో బౌలింగ్ ఇవ్వడం గురించి క్లారిటీ ఇస్తూ, హర్ష్ దుబే గురించి నాకు బాగా తెలుసు. అతనికి ఏ సమయంలో బౌలింగ్ ఇచ్చినా అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. అతను చాలా తెలివైన బౌలర్. అందుకే అతనితో ముందే చెప్పాను, నువ్వు ఈరోజు అత్యంత కీలకమైన ఓవర్లు వేయబోతున్నావని. అపోజిషన్ టీంలో 2 బెస్ట్ బ్యాటర్స్ క్రీజ్లో ఉన్నప్పుడు మన బెస్ట్ బౌలర్ చేత బౌలింగ్ చేయించడమే మా ప్లాన్. అది ఈరోజు బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. ఇక నేను డ్రెస్సింగ్ రూమ్లో ఎక్కువగా మాట్లాడను, కేవలం ఆటను ఆస్వాదించండి అని మాత్రమే చెబుతుంటాను అంటూ ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.